నమస్తే అండి. మనిషి కనిపెట్టిన అతి ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా? పదాలు, అక్షరాలు. కత్తులైతే మరకలు ఉంటాయి, ఆనవాళ్ళు మిగులుతాయి. బాణాలు వేస్తే దూరం నుంచి కొట్టచ్చు, విషం అయితే విరుగుడు కనిపెట్టచ్చు. కానీ ఎలాంటి ఆనవాళ్ళు మిగుల్చకుండా దేన్నన్నా విధ్వంసం చేయగలిగే శక్తి అక్షరాలకు మాత్రమే ఉంది. ఇవాళ పొద్దున్న ఒక ఆర్టికల్ ఒకటి మా గ్రూప్లో వచ్చిందండి, చదివాను. పెంటపాటి పుల్లారావు గారిది, కఠోర నిజాల కఠోర సత్యాలు. ఇది చూస్తున్నప్పుడు ఇందులో చిరంజీవి గారి గురించి చాలా బాగా రాశారు. అంటే మనకు అందరికీ ఉన్న విషయాన్ని ఆయన విశదీకరించారు పుల్లారావు గారు. సబ్జెక్ట్ ఏంటంటే, గుడ్ మార్నింగ్ బాబీ, గుడ్ మార్నింగ్ రామ్ అరవింద్ చావ గారు. I'll get into the subject. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయారు, లేదంటే మోసపోయారు జనాలు. పరువు తీసేసాడు ఎంతోమందిది. నడపలేనోడు ఎందుకు పెట్టాడు, ఇంకా చాలా వచ్చినాయి. సీట్లు అమ్మేసుకున్నారు, ప్రాపర్ ప్రాపగండా చేయలేపాడు, వ్యూహం రాదు ఆయనకి రాజకీయం రాదు. ఇంకా మీ ఇష్టం, ఎన్ని ఉంటే అన్నీ అనేసారు ఆయన పట్టుకుని. ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేసారు చిరంజీవిని పట్టుకుని పార్టీ పెట్టినందుకు. అయితే చిరంజీవి గారు ఓడిపోలేదు. అందరూ గుర్తుపెట్టుకోండి మాట, చిరంజీవి గారు ఓడిపోలేదు, ఆయన నెగ్గలేదు అంతే. ఎలా అంటారా మరి? ఓడిపోవటం కాదు అంటే నెగ్గటం అవ్వాలి, నెగ్గటం అంటే ఓడిపోవటం అవ్వాలి, నెగ్గటం కాదంటే ఓడిపోవటం అవ్వాలి, అంతే కదా? అందరూ లెక్కన చెప్తాను, ఆలోచించండి. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెనకాల, అంటే అప్పుడు వరకు ఆ కుహానా మేధావులు అని వాళ్ళు ఏం మాట్లాడేవారంటే, పార్టీ పెట్టిన తర్వాత ఒక సొంత మీడియా లేదు ఆయనకి. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అసలు లేదు, సొంత మీడియా అలాగా లేదు ఆయనకి. వెనకాల పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు లేరు, భారీ ఎత్తు బలగం లేదు. బలహీన వర్గాల నుంచి మాత్రం జనాలను ఎక్కువ తీసుకొచ్చి ఆయన ఎదురుకు తీసుకెళ్ళాడు. అయినా కూడా ఆ కుహానా మేధావులు ఎలా లేకపోతే ఎలా అనుకునే వాళ్ళు అందరికీ కూడా ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఏమీ లేకపోయినా ఆ రోజున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20% ఓట్ బ్యాంక్ చిరంజీవి గారు పట్టుకోగలిగారండి. ఆయన విజయం సాధించాడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు 30% ఓట్లు సంపాదించినట్లు లెక్క, 32%. ఈరోజు నెగ్గిన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటు శాతమే 35, వైఎస్ఆర్సీపీకి వచ్చింది 33.5 సంథింగ్. సో విజయానికి 3% దగ్గరలో ఉన్నాడు ఆయన. ఆ రోజున ఈ రెండు పార్టీలు ఉన్నా కూడా చిరంజీవి గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉన్నారు, 15 ఏళ్ళు పాలనలో ఉన్న తెలుగుదేశం బలంగా ఉంది. ఒకసారి దెబ్బతిని అలాంటి ఒక పరిస్థితుల్లో చిరంజీవి గారు వచ్చి చేశారు. అయితే ఆయన రాజకీయంగా ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ దానివల్ల జరిగిన మేలు ఏంటని చెప్తాను, ఒకసారి ఆలోచించుకోండి. ఏమంటే ఆర్టికల్లో రాసిన ఒక కోటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గ్రీస్లో ఎథెన్స్కి స్పార్టాకి మనకు జరిగింది. ఇప్పుడు 300 సినిమా ఇది చూసాం, గుర్తుందా? అందులో ఓడిపోయారు నగ్గారు అనే ఒక ఆలోచన మీకు ఉంటే, అందులో మీకు చరిత్రలో ఇప్పటికి ఆ రోజు జరిగిన యుద్ధ వ్యూహాల అన్నిటిని కూడా లెక్క రాసుకుంటారు. ఇప్పుడు ఉన్నవాళ్ళకి కూడా ఇంకా వ్యూహాలు నేర్పుతారు. అది దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి మాట్లాడితే, ఆయన రాసింది కాకుండా ఎక్స్టెన్షన్ చేసి మాట్లాడితే, స్పార్టకస్ ఈ క్యారెక్టర్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కదా. అంటే దాసి సంఖ్యలు తెంచినోడు కింద, ఈజ్ ఎ బ్రేకర్ ఆఫ్ చైన్స్. ఈ అంటే ఆ రోజున స్లేవరీ, బానిసత్వం ఇవన్నీ ఖచ్చితంగా రోమ్లో ఉండేది. మీకు ఇటలీ రోమ్లో మీకు బానిసత్వం ఇవన్నీ ఉన్న టైంలో కూడా స్పార్టకస్ వచ్చి ఆల్మోస్ట్ నగ్గి వరకు ఒక సైన్యాన్ని, బలాన్ని స్లేవ్స్లోంచి, అంటే బానిసత్వం అలవాటైపోయిన మనుషుల బ్రెయిన్లో యుద్ధం చేసి పోరాడి ఎదిరించి ఆ శక్తి లేదా ఆ ఆకలి ఉండదు వాళ్ళకి. అలవాటు పడిపోయి చచ్చిపడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి ఒకటి తీసుకొచ్చి బయట పెడతామంటే
జస్ట్ ఇమాజిన్. అలాంటి ఇది ఒక స్పార్టకస్ తీసుకొచ్చినప్పుడు ఆ రోజున స్పార్టకస్ ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ ఇవాళ స్లేవరీ అనేది అబాలిష్ అయిందా లేదా? అలాగే మార్టిన్ లూథర్ కింగ్, ఆయన ఆ రోజు పెట్టిన పోరాటం, ఆయన మొదలుపెట్టింది ఈ రోజున అమెరికాలో ఒబామా లాంటి ఒక వ్యక్తి మీకు ప్రెసిడెంట్ అయ్యే వరకు తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచించండి. అలాగే చెప్పుకుంటా పోతే 100 ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఎన్నో ఉంటాయి. అలా వేసుకున్నప్పుడు చిరంజీవి గారికి ఒక మాయావతి కన్నా, నితీష్ కుమార్ కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ శాతం ఆ రోజున వచ్చింది. అంటే ఎథికల్గా ఆయన విన్ అయినట్టు. 2 బలమైన పార్టీలు ఉండగా ఆల్రెడీ ఆయనకు పాక్షికంగా తెలుసు కూడా ఉండొచ్చు మైండ్లో, వీళ్ళ మధ్యలో నేను నెగ్గుతానా లేదనే ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. అయినా ధైర్యం చేసి ఒక వ్యక్తి వచ్చి చేశాడు. అంటే ఒక ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంటుంది, ప్రత్యామ్నాయం కూడా ఉండాలి అని ఒక ఆలోచన నుంచి జనాల్ని జాగృతి చేసి తీసుకొచ్చాడు. అది ఉండదు, అయిపోయింది, ఇంకా ఏళ్లే, ఇంకొకళ్ళు చేయడానికి లేదు, రాజకీయం చేత పలానా వాళ్ళే చెయ్యాలి అని దాంట్లోంచి లేదు, ఇంకొక ప్రత్యామ్నాయం రావచ్చు అని ఒక అవకాశాన్ని తీసుకొచ్చాడు. అయితే తప్పులు ఒప్పులు ఉంటాయి, కానీ చరిత్రలో కొన్ని పేజీలు ఉంటాయి ఆయనకు ఉండిపోయినాయి. ఇప్పుడు రాజకీయ చరిత్రలో వాటిని ఎదరికి తీసుకెళ్ళటం. జస్ట్ రీడ్ దట్ ఆర్టికల్ అండి, ఎవరన్నా వీలుంటే ఒకసారి అది చదవండి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వ్యూహాన్ని ఎలా రచించుకోవాలి, ఎదరికెళ్ళాలి. ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే యుద్ధం చేసి ఓడిపోవటం నెగ్గటం జరిగి వాళ్ళ మీద వ్యూహాలు ఉంటాయి తప్ప అలుపెరగకుండా పోరాటం చేసేవాడి గురించి ఇప్పటివరకు ఎవడో వ్యూహం రాయలేకపోయాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఫర్ బెటర్ సొసైటీ, జనసేన.